హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇంకెందుకు లేటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి. సో డాక్టర్ గారు మరి కొంతమందికి కొన్ని పళ్ళు ఊసిపోయి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు పళ్ళని కట్టించుకోకుండా వదిలేయడం జరుగుతూ ఉంటుంది సో మరి అలాంటి వాళ్ళు పళ్ళు కట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఏమైనా నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామంది ఈ ఏజ్లో పళ్ళు ఎందుకులే కట్టించుకోవటం, ఏదో మెత్తగా ఉన్నది తినేస్తే సరిపోతుంది, మనం ఎక్కువ పనులు చేయడం కానీ లేకపోతే బయటికి వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరగట్లేదు కదా అని చాలామంది, మరి ముఖ్యంగా పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది లేకపోతే దానికి చాలా ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే పళ్ళు లేకుండా కూడా సంవత్సరాలు అట్లా గడిపేస్తూ ఉంటారు అన్నమాట. ఈ సంవత్సరాలు గడిపేయటం వల్ల ఇక్కడ జాయింట్ ఉంటుంది, టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అని. ఇక్కడ ఈ జాయింట్ పై పళ్ళు కింద పళ్ళు కలిసే ఈ జాయింట్ ఉంటుంది అన్నమాట. ఈ జాయింట్ ఏమవుతుందంటే ఈ పళ్ళు లేకపోవటం వల్ల ఇది సరిగ్గా ఇక్కడ అడ్డు లేక, అంటే ఈ పై పళ్ళు కింద పళ్ళని ఇట్లాగా అడ్డుగా నిలుస్తాయి. ఈ విధంగా పళ్ళు లేనప్పుడు ఏమవుతుందంటే ఈ కింద దవడ ముందుకెళ్ళిపోయి అది మాట్లాడుతూ ఉంటే ఈ జాయింట్ అరిగిపోయి అది ఈ కింద దవడ ముందుకు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాటలు తోసుగా రావటం, అట్లాగే ఈ పెదాలు ముందుకు రావటం ఇట్లాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు మాట్లాడటానికి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. తర్వాత పళ్ళు కట్టించుకున్న తర్వాత కూడా ఈ జాయింట్ అరిగిపోయింది కాబట్టి వాళ్ళకి పళ్ళు కట్టడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎంత త్వరగా ఈ పళ్ళు కట్టించుకుంటే అంత మంచిది, లేకుంటే పళ్ళు కూడా కట్టడం కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడటం, వాళ్ళ యొక్క ఫేస్ కూడా చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరైనా పళ్ళు లేకుండా ఉన్నట్లయితే ఇమీడియట్గా పళ్ళు కట్టించుకోవడం ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.